ఆహాహాహా! ఈరోజు మన రెసిపీ పాలక్ రైస్ అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తొందరగా లంచ్ బాక్స్లోకి ఇలా పాలకూరతో రైస్ చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం? నేనైతే పాలకూరని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఒక గిన్నెలో వాటర్ని యాడ్ చేసుకొని అందులోకి పాలకూరను వేసుకొని ఒక్క 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు బాయిల్ అయిపోయిన పాలకూరని మిక్సీ గిన్నెలోకి చల్లార్చుకొని తీసుకోండి. మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు పాలకూరని మిక్సీ పట్టి పేస్ట్లా మెత్తగా చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. ఒక కడాయిని తీసుకొని అందులోకి ఒక గరిట ఆయిల్, ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్ని బిర్యానీ మసాలాలని ఒకదాని తర్వాత ఒకటిగా వేసేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుతూ మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలను మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని అటు ఇటు కలుపుతూ కలిపేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని మొత్తం అటు ఇటు కలుపుతూ ఒకసారి కలిపేసుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అలానే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని అటు ఇటు కలుపుతూ ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేదాకా కలుపుకొని పచ్చివాసన అంతా పోయినంత వరకు ఫ్రై చేసుకుని చూడండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని పేస్ట్లో మొత్తం అంతా కలిసేదాకా కలుపుకోండి. చూడండి, మొత్తం అంతా ఇలా కలిసిపోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని నేను ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేదాకా కలుపుకొని ఇప్పుడు 2 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఇలా 2 విజిల్స్ అయిపోయిన తర్వాత ఎంతో టేస్టీగా ఎంతో ఆరోగ్యకరమైన పాలకూర రైస్ రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.